వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ హ్యాపీనెస్ ఆఫ్ పెయిన్ హర్ష. సో ఈరోజు అయితే నేను ట్రిమ్మర్ తీసుకొచ్చానండి. సో ట్రిమ్మర్ అనమాట, ఫ్రేమ్ కోసం అనమాట. సో ఫ్రేమ్కి హెయిర్ అయితే బాగా పెరిగిపోయిందండి. సో అందుకని ఈ ట్రిమ్మర్ సహాయంతో సో ఈరోజు ఫస్ట్ టైం నేను కూడా యూజ్ చేయటం, నాకు కూడా దీని గురించి తెలీదు. ఒకసారి యూట్యూబ్లో అయితే చూసాను వీడియో ఎలా చేయాలి ఏంటి అనేది. సో నెక్స్ట్ ఏంటి అంటే సో ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. మరి దీన్ని అయితే ఓపెన్ చేస్తాం. మరి ఇంతవరకు సీల్ కూడా ఓపెన్ చేయలేదండి, ఇప్పుడే ఓపెన్ చేయటం అన్నమాట. సో దీనికి మాన్యువల్ కూడా ఇచ్చాడు. అలాగే దీని కాంబో ప్యాక్ వచ్చేసరికి ఇలా ఉందండి. సో ఇది కాంబో ప్యాక్. దీనికి వచ్చేసరికి ఇదేనండి. సో బాక్స్ లాగా ఇచ్చాడు అన్నమాట. సో ఇదండి, బ్లేడ్స్ అయితే 4 టైప్స్ ఇచ్చాడు. సో ఈ 4 టైప్స్ అలాగే ఇది నోస్కి సంబంధించిన హెయిర్ అనుకుంటా తీసేది. సో అలాగే ఇది షేవింగ్కి యూజ్ చేస్తాము. సో మాన్యువల్ అనేది ఎలా ఏంటి అనేది యూజ్ చేయాలో చూసేద్దాం. మరి సో నెక్స్ట్ దీనికి స్టెప్ 1 ప్రాసెస్, స్టెప్ 2, 3, 4 అలాగే ఇచ్చాడండి, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. సో ఫ్రేమ్ అయితే ప్రజెంట్ ఇలా ఉన్నాడండి. సో దీనికి ఒక వైర్ కూడా ఇచ్చాడు, సో కనెక్ట్ చేసుకోవడానికి ఛార్జర్ పాయింట్ అన్నమాట. నెక్స్ట్ ట్రిమ్మర్ వచ్చేసి ఇదండి. సో ఇలా ఉంది. దీనికి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. ఆన్ అయిందండి. ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాం. మరి సో బ్రీడ్ కంపెనీ అండి. సో ఇది వచ్చి సో ఫస్ట్ వచ్చి 1 mm బ్లేడ్ ఇచ్చాడు. నెక్స్ట్ 3 mm, అలాగే 5 mm, అలాగే 7 mm, మొత్తం 4 బ్లేడ్స్ అండి. సో అలాగే నోస్ క్లీన్ చేసుకోవడానికి సో ఇది ఒక బ్లేడ్ ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ షేవింగ్ బ్లేడ్ అనమాట ఇది. సో అలాగే ఒక ఛార్జర్ కేబుల్ ఇచ్చాడు, అలాగే మాన్యువల్ ఇచ్చాడు అనమాట. సో వీడియోలో చూపించిన ప్రకారం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 mm పెట్టుకొని చేశానండి. నెక్స్ట్ 5 mm చేశాను, అలాగే 0 కటింగ్ చేశాను అనమాట. సో చూసారు కదండి, ప్రేమ అయితే ఇలా ఉన్నాడు. సో ప్రేమ చూడు, పైకి చూడు, ఫోన్ చూడు. ప్రేమకి హెయిర్ పెరిగిపోయింది. సో హెయిర్ అయితే కట్ చేస్తున్నాను. సో ఇలా స్కార్ఫ్ తీసుకొని హెయిర్ అంతా మీద పడకుండా పిన్ చేసేస్తున్నాను. ఇలా అయితే పిన్ చేసేసానండి. సో చూడండి ప్రేమ ఎలా కూర్చున్నాడు. ప్రేమ చూడు, ప్రేమ అనమాట. ప్రేమ ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకుంటాడు. ఇంకా 3 mm తీసుకోమని చెప్పాడు, ఈ సైడ్స్ బోటం అంతా అంట. సో చూద్దాము ఎలా చేసేటప్పుడు నాకు చాలా భయం వేసిందండి. సో ఎందుకంటే నాకు ఫస్ట్ టైం అనమాట దీన్ని యూజ్ చేయడం. సో బాబు స్కిన్ ఎక్కడ పోతుందా అని భయం వేసిందనమాట. ఫస్ట్ స్టార్టింగ్ అయితే నిదానంగా చేశాను, హెయిర్ మాత్రమే తీసానండి. సో ఫస్ట్ చెక్ చేశాను అనమాట దాన్ని మాత్రం. యాక్చువల్లీ ప్రేమ ఎప్పుడు ఏడుస్తాడండి. సో ఎప్పుడు బార్బర్ షాప్కి తీసుకెళ్ళాలన్నా చాలా కష్టం అనమాట. సో చేతులన్నీ టైట్గా చేసేసి, ఇంకా కాళ్ళు కూడా బాగా బిగబెట్టేసేసి, తల కూడా విసిరేసినట్టుగా చేస్తాడండి. వాళ్ళకి కూడా కన్వీనెంట్గా ఉండదన్నమాట. సో ఎంత కన్వీనియంట్ పొజిషన్లో మనం టైట్గా పట్టుకొని ప్రేమ్ని హ్యాండిల్ చేసినా సరే బాగా ఏడుస్తాడు, బాగా గుక్క పెట్టేస్తాడనమాట. ప్రేమ్ అరుపులకి, ఇంకా ప్రేమ్ చేసే చేష్టలకి వాళ్ళకైతే ఇరిటేషన్ వచ్చేసింది కూడా. 2-3 షాప్స్ అయితే ఇలాగే అరిచేశారండి. సో వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేసింది అనమాట. సో కసురుకుంటా ఉంటున్నారు. ఎందుకంటే బాబుకి తెలియదు కదండి, బాబు పొజిషన్ ఏంటి అనేది వాళ్ళకి ఎంత క్లియర్గా చెప్పినా కూడా ఫస్టే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం అనమాట. సో బాబు కండిషన్ ఇలా ఉంటుందండి, కొంచెం చూసి నిదానంగా చేయండి అన్న సరే అంటారు. బట్ కొంతమందికి పేషెన్స్ తక్కువ కాబట్టి ఇరిటేట్ అవుతూ ఉంటారు.
ఇదంతా కాదు, ఇంట్లోనే ట్రై చేద్దాం అనుకున్నామండి. మెయిన్గా ఏడుస్తాడు అని చెప్పినా కూడా ఇరిటేట్ అయ్యేవాళ్ళు అనమాట వాళ్ళు. మా మామయ్య గారు కూడా చాలాసార్లు కూడా చెప్పారనమాట, ఇంట్లోనే ట్రై చేయండి అని. సో ఇంకా ట్రిమ్మర్ కొనండి పిల్లోడికి, బయటకి ఎందుకు, ఇంట్లోనే అలా అలా కటింగ్ చేయండి అని చెప్పేసి చెప్పారు. సో ఎలాగో పిల్లోడి మీద అరుస్తున్నారు కొంతమంది. ఒక షాప్ అయితే పర్లేదండి, ఆయన బాగానే చేస్తారు, ఆయన ఎక్స్పైర్ అయిపోయారనమాట. సో ఇంకా వేరే షాప్కి కూడా తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా పర్లేదు, బాగానే చేశారు. బట్ అందరూ కూడా ఒకసారిగా అవైలబుల్గా ఉంటారు కదండి మనకి. మనం ఏమో పొజిషన్స్ మారుతూ ఉంటాము, పోస్టింగ్స్ ఎక్కడ వస్తాయో మనకు తెలియదు. అలా మారినప్పుడల్లా ఇబ్బంది పడుతూనే ఉంటాం. దానికన్నా మనమే ఇంట్లోనే నేర్చుకొని ఎలాగోలా ట్రై చేస్తే బెటర్ అని నేనే ట్రై చేశాను అనమాట. సో ఆన్లైన్లో అయితే ఆర్డర్ అయితే పెట్టారు, ఇక ట్రై చేస్తున్నాను. సో మా హస్బెండ్ ఏమో డ్యూటీలో ఉన్నారనమాట. సో ఇక నేనే ట్రై చేసేసాను, వీడియో చూసి ఒక వీడియో వాటర్ అప్లై చేస్తూ కటింగ్ అయితే చేశానండి. సో నా దగ్గర అయితే స్ప్రే బాటిల్స్ లేవు కదా. సో మాక్సిమం అయితే చిన్నతనంలో వాటరే ఎక్కువ అప్లై చేసి చేసేవాళ్ళు. ఇప్పుడంటే జనరేషన్ మారే కొద్దీ ఈ స్ప్రేస్ అని అవని ఇవన్నీ వచ్చాయి కదండి. సో నేనైతే ఇలా అయితే కటింగ్ అయితే చేసేసాను అనమాట. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది, బాబు లుక్. సో చూడండి ఎలా ఉన్నాడో. సో పర్లేదు, కొంచెం బెటర్గానే, ఫస్ట్ టైం కాబట్టి. సో చేయగా అలవాటు అవుతుంది నాకు కూడా. సో మెయిన్గా ఏంటంటే ట్రిమ్మర్ సౌండ్కి బాగా బెదిరిపోయి ఏదో చేసేస్తున్నారు అన్నట్టుగా ఏడ్చేసేవాడు అనమాట. సో ఇప్పుడైతే నేనున్నాను కాబట్టి, నాతో చేయించుకోవడం కాబట్టి బాగానే చేయించుకున్నాడండి. సో ఇలా ప్రేమ అయితే కటింగ్ అయితే చేయించేస్తున్నాడు అనమాట. సో మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.